బీజేపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చారు, భయపెట్టారు చంద్రబాబు. ఎందుకంటే అమిత్ షాని కలిసినప్పుడు ఆయన ఏం అడిగారో బాబుకి తెలుసు, బాబు ఏమిస్తానన్నారో అమిత్ షాకి తెలుసు. ఆ తర్వాతన చర్చలు ఏమీ జరగల ఇప్పటిదాకా. బీజేపీ నుంచి ఒక బృందం వచ్చి ఇక్కడికి మాట్లాడి, ఇప్పుడు శివప్రకాష్జీ, సంతోష్జీ ఇట్లాంటి వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. అలాగే ఇటు పక్కన వీళ్ళ నుంచి కూడా ఒక టీం వేసుకుని వెళ్ళి మాట్లాడారు, లేదు. అదే జనసేనకైతే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట్లాడుకున్నారు కదా, ఇక్కడ పురంధేశ్వరి బాబు కూడా మాట్లాడుకున్నదేం లేదు. కాబట్టి ఏమీ జరగల. కానీ ఇక్కడ ప్రపోజల్ ఓ పక్కన వచ్చేస్తున్నారన్న బిల్డప్ త్రూ పవన్ కళ్యాణ్ ద్వారా, త్రూ మీడియా ద్వారా అయితే ఇస్తా వస్తున్నారు. ఇది మధ్యలో ఈలోపు 4 సీట్లు, 4 అసెంబ్లీ, 4 పార్లమెంటే ఇస్తారని ఆంధ్రజ్యోతిలో రాయించడం. అదే సందర్భంలో 10 స్థానాలు, 5 నుంచి 6 స్థానాలు ఎంపీ సీట్లు, ఒక 10 నుంచి 12 స్థానాలు అసెంబ్లీ స్థానాలు ఇస్తారంటూ ఇంకోవైపున సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయించుకొచ్చారు, నడుస్తోంది. అయితే ఈలోపు వీళ్ళు సీట్లు అనౌన్స్ చేసేసుకున్నారు. తద్వారా మీరు తొందరగా తేల్చకపోతే మేము చెప్పిన ప్రపోజల్కి మిమ్మల్ని పక్కన పెడతామన్న సంకేతం తెలుగుదేశం, జనసేన కూటమి బీజేపీకి ఇచ్చింది. బీజేపీ ఏం చేసింది, అసలు ఎవరితో ఏం మాట్లాడకుండా 175 స్థానాలకి అభ్యర్థుల్ని 3 అభ్యర్థుల లిస్టును రెడీ చేసుకుంటుంది. ఇప్పటికే 3000 మందితో అప్లై చేసుకుంటే వాళ్ళందరినీ స్క్రూటినీ చేసుకుంటుంది. ఎంపీ ఎలక్షన్స్లోనూ అంతే చేస్తుంది, ఎమ్మెల్యే ఎలక్షన్స్లోనూ అంతే చేసుకొస్తుంది. ఇది ఎప్పుడైతే జరుగుతుందో ఒక్కసారిగా ఇప్పుడు గుండెల్లో రైళ్లు పరిగెడుతోంది తెలుగుదేశం పార్టీ. భారతీయ జనతా పార్టీతో పొత్తు వద్దని కోరుకునే వాళ్ళు వాళ్ళ పార్టీలో చాలామంది ఉన్నారు. కానీ దానితో ఏం అవసరమో చంద్రబాబుకు తెలుసు. బీజేపీ లేదు అని తెలిసిన మరుక్షణం జగన్ రెచ్చిపోతాడు. అట్లాగే అధికార వ్యవస్థలు ఇప్పటిదాకా ఎందుకు వచ్చిన గొడవ అని వేచి చూస్తున్నాయి. వీళ్ళు ఈ మధ్యన తిడతన్నా ఇదంతా రేపు రెచ్చిపోతారు అనేటువంటి భయం అయితే వెంటాడుతోంది.